హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నెల 24వ తారీఖున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మూవీ టీం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా సరే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే హరిహర వీరమల్లుకి ఏంటంటే ఒక పూర్తి స్థాయి హైప్ అనేది రాలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా నుండి మొదటి ఏంటంటే టీజర్ వచ్చింది. ఈ టీజర్ ఏంటంటే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సాంగ్స్ వచ్చాయి, మ్యూజిక్ బాగోలేదు, సాంగ్స్ బాగోలేదని చెప్పేసి చాలా మంది ఏంటంటే హరిహర వీరమల్లు ఏంటంటే అంతగా బాగోలేదు, మాకేంటంటే ఓజీ కావాలని చెప్పేసి నిజానికి చాలా మంది ఏంటంటే హరిహర వీరమల్లు కంటే ఓజీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. దానికి గల కారణం ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా ఏంటంటే జనాల్లో ఎంగేజ్ చేయలేకపోయింది. ఓజీ సినిమా ఏంటంటే ఒకే ఒక్క డైలాగ్ ఫ్రెండ్స్, అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే అని చెప్పేసి ఒక్క డైలాగ్ ఉంది. ఆ డైలాగ్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హరిహర వీరమల్లు సినిమాని మర్చిపోయి మాకు ఓజీ కావాలని చెప్పేసి అంటూ ఉంటే నిజానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఓజీ సినిమా అనేది తర్వాత ఎప్పుడో వచ్చే సినిమా, ముందు హరిహర వీరమల్లు సినిమా ఏంటంటే ఒక హిస్టారికల్ సినిమా, చాలా మంచి సినిమా. ఈ సినిమా ఎందుకు జనాల్లోకి వెళ్ళలేకపోతుంది చెప్పేసి మనం అంతా చాలా మంది చాలా బాధలు పడ్డేవాళ్ళం, చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే ఫ్రెండ్స్, మనందరూ ఆకలి తెచ్చడానికి ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్కి దండం పెట్టాల్సిందే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ లెవెల్ ఏంటంటే ఈ యొక్క ట్రైలర్ ఉంది. ఫ్రెండ్స్, అయితే ఇప్పటి వరకు మనం చూసినటువంటి గొప్ప సినిమాలు ఏంటంటే బాగా విజువల్ వండర్ ఉన్నటువంటి సినిమాలు ఏంటంటే మనం చూసుకుంటే బాహుబలి 1 సినిమా, బాహుబలి 2 సినిమా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా విజువల్స్ ఉంటాయి. అదేవిధంగా హరిహర వీరమల్లులో కూడా మీరు చూసుకుంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ టేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఏంటంటే బాహుబలి 2 సినిమాని ఈ సినిమా మించే విధంగా ఉందని చెప్పేసి నేను చెప్పడంలో నాకు ఎటువంటి డౌట్ కూడా లేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత ఆ లొకేషన్ చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అన్నకి ఏంటంటే చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్లో కొంచెం అంతో ఇంతో అనుభవం ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ అన్న ఏంటంటే ఒక స్థూలం పట్టుకుని ఆయన చేసేటువంటి విన్యాసాలు మాత్రం ఫ్రెండ్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో చూసుకుంటే నిజానికి పవన్ కళ్యాణ్ అంటే అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. తనకి ఇప్పటి వరకు మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు చూసినటువంటి పవన్ కళ్యాణ్ వేరు అనే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి టీజర్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది, సాంగ్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ ట్రైలర్ మాత్రం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకేసారి అంచనాలు అయితే భారీగా పెంచేసేటటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్, చూసిన తర్వాత మీరే చెప్తారు. ఖచ్చితంగా ఈ ట్రైలర్ ఏంటంటే నెంబర్ 1 ట్రైలర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఏంటంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారు కొన్ని డైలాగులు చెప్పడం జరిగింది. నేను రావాలని చెప్పేసి చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం నేను రాకూడదని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదొక పొలిటికల్ పంచ్, కానీ ఇటువంటి సినిమాల్లో ఇటువంటి పొలిటికల్ పంచ్ పేరితే దానికి వచ్చే కిక్కే వేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలో చూసుకుంటే అన్న లాస్ట్గా ఒకే ఒక్క డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మేకల్లో వేటాడే పులులు చూసుంటారు, కానీ ఇప్పుడు పులులు వేటాడే బెబ్బులు వస్తుందని చెప్పాడు. నిజానికి ఏంటంటే 2026 సంవత్సరంలోని అన్నే నెంబర్ 1 బెబ్బులు అవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్ మన వీడియోకి.